తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జనగాం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్నంగా వేడుకలను నిర్వహించాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్న యువకుడికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. జనగాం మండలం గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగపూరి కిరణ్ పాల్గొని కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఒక బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు నాగపూరి కిరణ్. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక కాలును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న యువకుడిని ఆయన పరామర్శించారు. ఆ యువకుడికి తక్షణ సాయంగా 1,25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచిన నాయకుడికి స్థానికులు, పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక పక్క పార్టీ పెద్దల జన్మదిన వేడుకలు, మరోపక్క ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన జనగాం కాంగ్రెస్ నాయకుల తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. చెక్కులను కవర్ చేస్తాం. ఫోన్ పని ఫోటో గట్రా కొట్టాలి. కుమార్ అదే అన్న, నువ్వు మళ్ళీ దీని నుంచి ఒక్క రూపాయి కూడా నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. నేనే చూసుకుంటే కలెక్ట్ చేసి నేరే పెట్టుకో. ఎప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు ఆర్టిఫిషియల్ కాల్ మనం పెట్టిస్తాం కదా, అలా మామూలు మనం మనుషులాగా నడవేయచ్చు. గ్రిప్ ఎక్కువ ఉంటుంది.
వచ్చింది వేడికి బర్త్డే అదే వచ్చిందా ఇంకరెడీ చంద్రబాబు మహేష్ కుమార్ గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ అన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. చెంగిచర్ల చివర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చెంగిచర్ల అక్కడ ఉండే మీరు నారపల్లిలో ఉంటాను. ఆఫీస్ పర్పస్ వెళ్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock లారీ కొంటాను. ఓకే. పెట్రోల్ హాస్పిటల్లో చేశారు. ఇది ఫ్రాక్చర్ అయింది. ఇందులో రాడ్ స్టీల్ రాడ్. కానీ ఇది వర్క్ చేస్తుంది. ఇది పర్లేదు, దీనికి ఏమి ఇబ్బంది లేదు. దీనివల్ల ప్రాబ్లం ఇది గట్టిగా అయిపోయిందా మొత్తం? ఇది అయిపోయింది. ఇది యాక్చువల్లీ 2.5 years ఇది వాడాలి. అది జైపూర్ ఆల్మోస్ట్ ఎంత కొంచెం ఇంత ఇది సర్జరీ చేయడం ఇది మినిమం 7 inches ఉండాలి. యశోదలు చేయడమే అలా ప్లాన్ చేసి చేశారు. చిన్న ప్లాన్ ఇంకో ఇప్పుడు ప్రస్తుతం ఏం పనిచేస్తున్నాం, పని చూసుకుంటారా మనం? ఇప్పుడు ఏంటి జాబ్ చేస్తున్నావు? ఎక్కడ తమ్మి? అక్కడే ఏం చేస్తావు? ఐటీ. ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే కాల్ సెంటర్ చేస్తాను. నా పేరు వెంకట్. ముఖ్య అతిథిగా వచ్చిన కిరణ్ అన్న గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహేష్ కుమార్ బర్త్డే సందర్భంగా ధన్యవాదాలు. మన కిరణ్ అన్న గారికి, గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బర్త్డే సందర్భంగా మహేష్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయి 3 years అవుతుంది. నా పేరు వెంకటేష్. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్న టైంలో, ఆఫీస్కి వెళ్తున్న టైంలో నాకు యాక్సిడెంట్ అవ్వడం జరిగినది. నేను ఇంతకుముందు గతంలో లెగ్ పెట్టించుకున్నాను. అది కొంచెం ప్రాబ్లం రావడం వల్ల కిరణ్ అన్న గారు ఇప్పిస్తున్నాను తెలియజేయడం వల్ల నేను అప్రోచ్ అవ్వడం జరిగినది. రాజేంద్ర గారితో, రాజన్న గారితో, అనిల్ అన్న గారితో అన్నవారికి అప్రోచ్ అవ్వడం జరిగినది. ఇందుకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. జన్మదినం జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా పేదల పెన్నిది మన కిరణ్ అన్న ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ఒక్కటే కాదు, మా ఊర్లో అనేకమైనటువంటి ఎల్ఓసీలు కానీ, సిఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కానీ ఎన్నో ఇచ్చి మా గ్రామానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మీకు వేరే అవకాశం ఉన్నందున ఒక చిన్న సమయంతోనే మేము బంద్ చేసుకోదలుచుకున్నాం. ఒకటి, మేము మా గ్రామం తరఫున కిరణ్ అన్నకు మాత్రం ఒక వాదా పక్కా ఇస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భంలో కిరణ్ అన్న మా గ్రామానికి వచ్చిన హక్కున చేర్చుకొని కిరణ్ అన్న కోసం మనసు పూర్తిగా గ్రామం అంతా ఒక అన్న కోసం ఏ పని చేయడానికి కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గోపరాజపల్లి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు కిరణ్ అన్న గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి అన్న గారికి, బ్లాక్ అధ్యక్షుడు సిద్ధన్న గారికి, మరి వార్డు మెంబర్స్కి, వివిధ గ్రామాల నుండి వచ్చిన యువ నాయకులు అయినటువంటి కిరణ్ అన్న గారు మరి అన్ని గ్రామాలలో ఎల్ఓసి కానీ, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అందుబాటులో ఉండి వారికి ప్రతి గ్రామానికి వెళ్ళి మనం ఏంటంటే మనకు ఎల్ఓసి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోకుండా మన గ్రామానికే వచ్చి ఇట్లాంటి సేవ చేయడము చాలా గొప్ప విషయము. దీన్ని నేను చాలా అభినందిస్తున్నాను అన్నగారిని. ఎందుకంటే మనము ఎన్నో ఇబ్బందులతోటి, మన ఆరోగ్యాలు బాగాలేక ఎన్నో ఇబ్బందులతోటి మనము ఉంటున్నాము. అట్లాంటి తరుణంలో అన్నగారు, మరి యువ నాయకులు అయినటువంటి అన్నగారు అక్కడ తీసుకొచ్చి మన గ్రామానికే వచ్చి ఇవ్వడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా, అలాగే పేదవారికి ఆపదలో ఉన్నవారికి ఆదుకునే ఆపన్న హస్తం అందిస్తూ మన హైదరాబాద్ దాకా వెళ్లకుండా, మనం ఎక్కడ ఏ ఆఫీస్ చుట్టూ ఏ ఆఫీసర్ చుట్టూ తిరగకుండా, ₹1 ఖర్చు పెట్టుకోకుండా, పడేస్తే 10 మంది వచ్చి తినడానికి ఎవరైనా వస్తారు పిలిస్తే. కానీ ఆపద వచ్చినప్పుడు, దవాఖానాలలో ఉన్నప్పుడు, ఏదైనా కుటుంబంలో కష్టం ఉన్నప్పుడు ఆదుకోవడానికి వచ్చిన నిజమైన స్నేహితుడు, నిజమైన కుటుంబ సభ్యుడు, నిజమైన మన బంధువు. కానీ తనకు రాజకీయంగా వారి కుటుంబము దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబము, కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడు. నమస్కారాలు. దయచేసి ఏమనుకోదు, అందరి పేర్లు కిరణ్ మీ పేరు, బాలరెడ్డి అన్న పేరు, కొందరి పేర్లు మాత్రమే తెలుసు. సర్పంచ్ అన్న గారు అందరికీ నా పేర్లు వెళ్ళాను కాబట్టి అందరికి కలిపి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మా ఊరికి ఎంచుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞత పాటిస్తున్నాను. మీరందరూ కలిసి వచ్చి విజయవంతం చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లే మా ఊరి నుంచి వెళ్ళి ఏ నాయకుడు ఏది మా ఊరిని ఎంచుకున్న సుత ఆ నాయకుడు జిల్లా స్థాయి, మండల స్థాయి, మన పొన్నాల లక్ష్మి అని అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే నీటిపారుదల శాఖ మంత్రి అంత ఎదిగిండు. కిరణ్ అన్న సుత ఆ విధంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ఊరిని అభివృద్ధి పరంలో మీ దృష్టికి తెచ్చిన అన్ని మా ఊరికి అందించాలని కోరుకుంటున్నాము. ఇంతతో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా గోపరాజపల్లికి విచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నాగపూరి కిరణ్ అన్న గారికి, జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నూకల బాలరెడ్డి అన్న గారికి, గ్రామ సర్పంచ్ రాజేశ్వరి రవీందర్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ బాలయ్య గారికి, గోపరాజపల్లి వార్డు సభ్యులు అందరికీ మరియు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా ఊరికి ఎల్ఓసి ఇవ్వడం కోసం వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం చెప్తూ మేమందరం కూడా వెన్నంటూ ఉండి తిరుగుతున్న క్రమంలో వెంకటేశ్వర ఫోన్ చేసి నాకు కూడా ఒక వాళ్ళ కోసం ఎల్ఓసి కావాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. అదే మాటతోటి ఒక్క ఫోన్ కాల్తో కిరణ్ అన్నకు ఫోన్ చేయగానే చేద్దాము ఏమీ ఆలోచించకుండా పేపర్స్ వాట్సాప్ చేయడం జరిగింది. వితిన్ 4-5 డేస్లోనే ఎల్ఓసి వచ్చిందని చెప్పడం చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఎప్పుడో పెట్టేది ఉండే, వివిధ కారణాల వల్ల ఈ రోజుకు పోస్ట్పోన్ అయ్యి ఎంతో హుందాగా చేద్దామనుకుంటే ఎండల వల్ల చాలామంది రాలేకపోయారు. దానికి కొద్దిగా చింతిస్తున్నాం. కానీ అయినా ప్రోగ్రాం ఊర్లో నుండి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరున ఇలాంటి కార్యక్రమాలు కిరణ్ అన్న ఇంకా ఎన్నో చేయాలని, వారికి ఉన్నతమైన పదవులు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జనగామ నియోజకవర్గం, జనగామ మండలం గోపరాజపల్లి గ్రామంలో ఈరోజు మనందరం మన ప్రియతమ నాయకుడు, మన రథసారథి, మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరిస్తూ జోడెద్దుల బండివలే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్సీ గారు, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి గోపరాజపల్లి గ్రామం నుంచి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంగా ఈరోజు మహిళలు, సీనియర్ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనగామ డిసిసి ఉపాధ్యక్షుడు నూకల బాలరెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడల సిద్ధేగౌడ్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ తోటపల్లి రాజేశ్వర రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ బాలయ్య గారు, అదేవిధంగా లింగాల రాజేంద్ర రెడ్డి గారు ఈసీ మెంబర్ గారు, సేవాదల్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు, వార్డు మెంబర్లు, అదేవిధంగా వచ్చినటువంటి మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరం ఈ గ్రామంలో గోపరాజపల్లి గ్రామంతో మాకు ఒక మంచి అనుబంధం మాకు ఈ గ్రామంతో ఉన్నది. ఈరోజు మాకు కడకంచి వెంకటేష్ అనే ఒక బీసీ బిడ్డ, ఒక కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి చదువుకున్న బిడ్డ, వారికి
అనుకోకుండా దురదృష్టవశాత్తు ప్రమాదంలో కాలు పోవడం జరిగింది. వారు ఒకే కాలుతో వారి జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను మేము ఇది గతంలో కూడా గోపరాజపల్లి గ్రామంలో మన రాజు అనే వారి అబ్బాయికి కూడా కాలు పోయిన సందర్భంలో మేము అండగా ఉండి వారికి కాలు పెట్టియడం జరిగింది. అవన్నీ సంఘటన చూసినటువంటి కడకంచి వెంకటేష్ కూడా మమ్మల్ని మా టీం సంప్రదించి మా దగ్గర రావడం జరిగింది. మమ్మల్ని సంప్రదించిన 2-3 రోజుల్లోనే మేము వారికి దాదాపు 1,25,000 రూపాయలు ఎల్ఓసి ద్వారా శాంక్షన్ చేసి వారికి త్వరలో 2-3 నెలల్లో వాళ్ళకు కాలు కూడా పెట్టించి వారి జీవనంలో వారు ముందుకెళ్లే విధంగా మీ అందరం మా కాంగ్రెస్ పార్టీ మా టీం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.